రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో పామర్తి బాబురావు విజయలక్ష్మి దంపతులచే నెలకొల్పబడిన వారాహిదేవి పీఠంలో జూన్ 26 నుండి జూలై 5 వరకు వారాహి గుప్త నవరాత్రులు నిర్వహించాలనే సంకల్పంతో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, మరుకుర్తి రవి యాదవ్, పామర్తి నాగరాజు, వరద నాగేశ్వరరావు, ఆకుల విజయభారతి, గ్రామ ప్రజలు తదితరులు హాజరయ్యారు. ఓం శ్రీ 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 వారాహిదేవాయ నమః. ఓం శ్రీ శ్రీ వారాహిదేవాయ నమః. మాది కొంతమూరు గ్రామం. నా పేరు బాబురావు, మా మిస్సెస్ పేరు విజయలక్ష్మి. మేము అమ్మవారిని గత సంవత్సరం నుంచి ఆ వారాహి అమ్మవారిని మా ఇంట్లో పూజించుకుంటూ గుప్త నవరాత్రులకి ఆషాఢంలో 9 రోజులు పూజ చేసి అమ్మవారిని అలాగే కంటిన్యూగా ఇంట్లో 9 రోజులు చేసింది కాకుండా అమ్మవారు నిత్యం పూజ చేస్తూ ఇంట్లో చేస్తూ ఉంటే ఇంకా అమ్మవారిని ఇంకా మా మేడంకి అమ్మవారు ఇంకా కల్లోకి రావటం, ఇంట్లో ఉన్నట్టు ఉండటం, ఇంకా అలాగా ఉండటం కింద ఇంకా మన ఇంట్లోనే అమ్మ సంటి పిల్లల కింద తిరగటం కింద అమ్మవారిని మాకు వారాహి అమ్మవారు బాగా ఇంట్లో ఇదైపోయి మనం అలా అనుకున్నాం. మేము ఇద్దరం కూడా కడితే మన అమ్మవారు వారాహిదేవి కూడా మా సెంటర్లో కడదామని అనుకుని అలాగే ఒక 3 నెలలు చూసాం. 3 నెలలు చూస్తే సడన్గా సెంటర్లో సైట్ దొరికింది. అమ్మవారు వెంటనే కట్టడం జరిగింది. అమ్మవారు 40 రోజుల్లో అమ్మవారిని విగ్రహ ప్రతిష్ఠ సైట్ కొనటం, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయటం చాలా ఇదిగా చేయించుకుంది. ఆవిడ కన్నుల పండుగ కింద జనాలు వస్తున్నారు. మేము కూడా అమ్మవారికి ప్రతి శుక్రవారం భోజనాలు పెట్టడం, ప్రతి పౌర్ణమికి నెలకి పౌర్ణమికి హోమాలు, అభిషేకాలు, ప్రతి పంచమికి నెలకు 2 సార్లు పంచమి వస్తాయి. 2 సార్లు కూడా అభిషేకాలు, భోజనాలు, అమ్మకి కనుల వైకుంఠం కింద జరుగుతుంది. ఇక్కడ భక్తులు కూడా అలాగే వస్తున్నారు. అన్నప్రసాదం కూడా బాగా చేస్తున్నారు. అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఈవేళ అమ్మవారి గుప్త నవరాత్రుల గురించి ఈవేళ రాటముహూర్తం చేసాం. ఈ 9 రోజులు కూడా మాకు 26 నుంచి స్టార్టింగ్, 26 నుంచి మాకు హోమాలు, కుంకుమ పూజలు, ఈవిడి లలితా పారాయణాలు అన్నీ జరుగుతాయి. 9 రోజులు 108 కలశాలతోటి అభిషేకం కూడా జరుగుతుంది. అభిషేకం జరిగిన తర్వాత అమ్మవారికి ఇంక రోజుకు ఒక అవతారం కింద 9 రోజులు శాకాంబరం అలంకారం, ఇలా రోజుకు ఒక రకంగా అమ్మవారికి అలంకారం చేయటం, పసుపు కొమ్ములు అలంకారం ఒక రోజు, ఇలా 9 రోజులు 9 రకాలుగా అమ్మవారికి అనుకూలంగా అన్నీ చేసి 10వ రోజున అమ్మవారికి అన్నప్రసాదం సంతర్పణ. జై వారాహి. భక్తులందరూ వచ్చి ఈ అభిషేకంలోని, హోమంలోని అన్నీ కూడా వచ్చి చాలామంది కూడా ముందుగానే అభిషేకాలకి అయ్యే రాసుకున్నారు, కుంకుమ పూజలకి రాసుకున్నారు. ఈ 10 రోజులు కూడా కన్నులు వైకుంఠం కింద వస్తున్నారు. తీర్థప్రసాదం తీసుకుని అభిషేకంలో కూర్చుని, హోమంలో కూర్చుని, కుంకుమ పూజలో కూర్చుని వస్తారని ముందుగానే మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. మాకు చాలామంది కన్ఫర్మ్ చేసుకున్నారు. జై వారాహి.